చిలుక జోస్యం. ఒక ఊళ్ళో పున్నయ్య అనే బేద కాపు ఉండేవాడు. అతను బొత్తిగా మందమతి, ఏ పని సరిగా చేయలేకపోయేవాడు. పెరిగి పెద్దవాడయ్యేదాకా తల్లిదండ్రుల చేతగాని చవట, అదృష్టహీనుడు అని తిట్లు తిన్నాడు. పెద్దవాడయ్యాక పెళ్లి చేసుకుని పెళ్ళాం చేత కూడా అదే మాటలు పడ్డాడు. అసలే దరిద్రము, అందులో భార్య చేత మాటలు పడడము సహించలేక పున్నయ్య ఒకనాడు ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. ఊరి బయటనే ఒక చెట్టు కింద చిలుక జోసుడొకడు పున్నయ్యకు కనిపించాడు. యజమాని పంజరం తలుపు తెరవగానే అందులో ఉండే చిలుక బయటకు వచ్చి పెట్టెలో అడ్డంగా పేర్చి ఉండే చీటీలలో ఒకటి తీసి తన యజమానికి ఇస్తుంది. దాన్ని చిలుక యజమాని చదివి వినిపిస్తాడు. అతని చుట్టూ కొందరు చేరి తలకొక బేడా చొప్పున ఇచ్చి జోస్యం చెప్పించుకుంటూ ఉన్నారు. పున్నయ్య కూడా చిలుక జోస్యుడి చేతిలో ఒక బేడా పెట్టి జోస్యం చెప్పమన్నాడు. చిలుక ఒక చీటీ తీసి ఇచ్చింది. జోస్యుడు దాన్ని చూసి ఇలా చదివాడు: నిన్ను దేవుడు కన్ను తెరిచి చూశాడు. ఇవాటి నుంచి నీకు మంచి అదృష్టం పట్టింది కనుకనే నీవి మాట వింటున్నావు. పాపం మందమతి అయిన పున్నయ్యకు ఆ మాటలు తలకెక్కక, అదృష్టం పట్టిందన్నావు, బాగానే ఉంది, అందుకు నేనేం చేయాలి అని చిలుక జోస్యుడిని అడిగాడు. ఉన్న పేడ కాస్త పోవటం మటుకే పున్నయ్యకు అర్థమైంది. ఏం చేయాలా? ఏదైనా చెయ్యవయ్యా, నీకు మాత్రం అడ్డుండదు. ఎవడి మొహమైనా పగలగొట్టు, ఎవడి నెడ్డైనా విరగ్గొట్టు, ఎవరినైనా జుట్టు పట్టుకుని జరజర ఈడ్చెయ్యి, కానీ నీకేమీ నష్టం రాదు, మంచే జరుగుతుంది, నీకు బాగా కలిసి వస్తుంది. అంతదాకా ఎందుకు? నీ కాళ్ల ముందన్న లంక బిందెలను చాచి తన్నినా కూడా నీకు లాభమే అవుతుంది పో. నా చిలుక జోస్యం ఎన్నటికీ తప్పదు, దానికి తిరిగే లేదు అన్నాడు చిలుక జోస్యుడు. ఈ మాటలు పున్నయ్య తలకెక్కాయి. అతను ముందుకు సాగి కొద్దిసేపట్లో ఒక చెరువు గట్టు మీదకు వచ్చాడు. చెరువు గట్టు మీద ఎవరో తండ్రి కొడుకులు కూర్చుని ఉన్నారు. తండ్రి దుర్భరమైన పంటిపోటుతో బాధపడుతూ అబ్బా అమ్మ అని మూలుగుతున్నాడు. పున్నయ్య ఆ మనిషిని చూడగానే పిడికిలి బిగించి మూతి మీద బలం కొద్దీ కొట్టాడు. ఎవడో ముక్కు ముఖము తెలియని వాడు వచ్చి అకారణంగా తన తండ్రిని అలా కొట్టేసరికి కొడుకు ఎక్కడలేని ఆగ్రహము వచ్చింది. ఆ దెబ్బకు తండ్రి నోటి నెత్తురు చిమ్మేసరికి ఆ కొడుకు పులిలాగా పున్నయ్య మీదకు లంఘించి, తప్పుడు ముండా కొడక, మా నాన్నను కొడతావట్రా అంటూ రెండు చేతులతో పీక పట్టుకున్నాడు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య పెద్దగా అరిచాడు. తండ్రి కొడుకును వారిస్తూ, ఆ మనిషినేమీ చెయ్యకురా, దెబ్బతో సలిపే పళ్ళు రెండూ రాలిపోయాయి, బాధంతా ఎగిరిపోయింది, ఆ బాధ ఎవరో మంచి ఉపకారం చేశాడు అన్నాడు. ఈ మాట విని కొడుకు ఆశ్చర్యంతో పున్నయ్యను వదిలిపెట్టాడు. దేవుడల్లే వచ్చావు బాబు, ఎందా ఈ డబ్బు తీసుకో అంటూ పళ్ళూడిన ముసలాడు పున్నయ్య చేతిలో 2 రూపాయలు పెట్టాడు. చిలుక జోస్యంలో నమ్మకం కుదిరి పున్నయ్య ముందుకు సాగిపోయాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఒక మనిషి విచిత్రమైన భంగిమలో కనిపించాడు. ఆ మనిషి నడ్డి నొప్పితో మెలితిరిగి చాలా బాధలో ఉన్నాడు. ఆ మనిషి ముఖం, తల పక్కకు తిరిగి ఉన్నది. పున్నయ్య వెనక నుంచి ఆ మనిషిని సమీపించి చిలుక జోస్యుడు చెప్పిన ప్రకారం కాలు చాచి ఆ మనిషి నడ్డి మీద బలం కొద్దీ తన్నాడు. ఆ తాపుకు ఆ మనిషి అంతెత్తు ఎగిరిపడి ఎవడ్రా నువ్వు అంటూ భీకరంగా పున్నయ్య మీదకు వచ్చాడు. పున్నయ్య భయపడి అదృష్టం కలిసి రావాలి అని గావుకేక పెట్టాడు. అతన్ని చావగొట్టడానికి చేయెత్తిన ఆ మనిషి ముఖాన కోపం పోయి ఆశ్చర్యం వచ్చింది. తన నడ్డి నొప్పి కాస్తా తీసేసినట్లు పోయిందని అతను తెలుసుకున్నాడు. అయ్యా, ఈ నడ్డి నొప్పితో యమయాతన పడుతున్నాను, ఎన్ని మందులకు లొంగలేదు, నీ తన్నుతో పోయింది చూడు, నిటారుగా నిలబడగలుగుతున్నాను, నన్ను నిజంగా దేవుడే పంపాడు, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో అంటూ ఆ మనిషి పున్నయ్యకు డబ్బిచ్చాడు. పున్నయ్య మరింత ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళాడు. ఒక ఇంట పెళ్లి అవుతున్నది. ఇంటి బయట చిన్న పందిరి కింద భజంత్రీల మేళం చేస్తున్నారు. పున్నయ్యకు వాళ్ళని సమీపించి సన్నాయి వాయించే వాడిని జుట్టు పట్టుకుని జరజర యువతలకు ఈడ్చాడు. అది చూసి రెండో సన్నాయి వాడు, శృతి పెట్టేవాడు, డోలు వాయించేవాడు, తాళం వేసేవాడు పున్నయ్య పిచ్చివాడేమో అనుకుని తమ మనిషిని రక్షించుకోవడానికి వాళ్ళు కూడా యువతలకు వచ్చారు. మరుక్షణం వాళ్ళు కూర్చుని ఉండిన పందిరి కాస్తా కూలిపోయింది. అందరూ పోగయ్యారు. జరిగిందంతా విని పున్నయ్యను మహాపుణ్యాత్ముడని చాలా పొగిడారు. పెళ్లివారు వచ్చి పున్నయ్యకు 20 రూపాయలు బహుమానం ఇచ్చి పెళ్ళయిందాక ఉండి మరీ వెళ్ళమని వేడుకున్నారు. చిలుక జోస్యం ఫలిస్తుందేమో అనుకున్నాడు పున్నయ్య. పెళ్లిలో నాగవల్లికి పానకపు పిందెలు తెచ్చారు.
పున్నయ్య లోపలికి వెళుతూ తన కాలికి సమీపాన పానకం ఉన్న వెండి బిందెను చూశాడు. ఏదో బిందెను తన్నమని చిలక జోస్యుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి పున్నయ్య ఆ బిందెను కాలితో ఒక్క తన్ను తన్నాడు. బిందె దొర్లి బోర్లా పడి పానకమంతా నేలపాలైంది. అది చూసిన వాళ్ళందరికీ పున్నయ్య మీద పట్టరానాగ్రహం వచ్చింది. అందరూ అతన్ని నానా తిట్లు తిట్టసాగారు. చూస్తారే, తన్ని అవతలకి గంటక అని కొందరు ఉడుకు రక్తం గల వాళ్ళు కేకలు పెట్టారు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య పెద్దగా అరిచాడు. ఇంతలో ఎవరో వచ్చి బోర్లా పడిన వెండి బిందెను ఎత్తి అయ్యో పామురా అని పెద్ద కేక పెట్టారు. అది బతికున్న పాము కాదు, చచ్చిపోయింది. అది పానకంలో మునిగి చచ్చిపోయింది. ఇక పున్నయ్యను మెచ్చుకొని వారే లేరు. అతనికి బ్రహ్మరథం పట్టేసి పరమశివుడే ఆ రూపంలో వేంచేశాడన్నారు. చిన్న పెద్ద అతని కాళ్లకు మొక్కారు. రెండు పక్షాల వాళ్ళు అతనికి బట్టలు పెట్టి బంగారం చదివించి ఇంటి దగ్గర ఉన్న పార్వతీదేవికి అంటే పున్నయ్య భార్యకు పెద్ద సారె తయారు చేసి పున్నయ్య వద్దంటున్నా వినకుండా మేనా కట్టించి అందులో అతన్ని ఇంటికి పంపేశారు. తన భర్త మహారాజులాగా ఇంటికి తీరి రావడం చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. తన కోసం అతను తెచ్చిన జరీ చీరలు, పట్టు చీరలు, బంగారు కాసులు అవి చూసి ఆమె మహా మురిసిపోయి ఇవన్నీ ఎలా సంపాదించావు అని అడిగింది. పున్నయ్య తన భార్యకు జరిగిందంతా చెప్పి ఈ పెళ్లి వాళ్ళు నన్ను బలవంతాన ఇంటికి పంపారు గాని నేనప్పుడే రాకపోదును. ఇంకా ఎంతమంది ముఖాలో పగలగొట్టి ఉందును, ఎంతమంది నడ్డో విరగ్గొట్టి ఉందును, ఎంతమందినో పిలక పట్టుకొని ఈడ్చి ఉందును, ఎన్ని బిందులో తన్నేసి ఉందును అన్నాడు ధీమాగా. అదృష్టం కలిసి వచ్చిన మొగుడికి తెలివితేటలు పెరగలేదని గ్రహించి పున్నయ్య భార్య ఈ కలిసి వచ్చిన అదృష్టం చాలే, ఇంటి పట్టున పడి ఉండేక అన్నది. అయినా పున్నయ్యకు చిలక జోస్యం మీద గురి ఏమాత్రమూ చెడలేదు. అందుచేత అతను భార్యతో చెప్పకుండా మరొకసారి ఇల్లు విడిచి బయలుదేరాడు. చీకటి పడే వేళకు ఒక చిన్న గ్రామం వచ్చింది. ఆ రాత్రి అక్కడ సత్రంలో ఒక స్వాముల వారు తన భక్తులకు తత్వబోధ చేస్తున్నాడు. పున్నయ్య అక్కడికి చేరుకున్నాక ఆ స్వాముల వారి ముఖం పగలగొట్టాలనిపించింది. అతను జనం మధ్యగా స్వాముల వారిని సమీపించి ఆయన ముఖం మీద బలంగా గుద్దాడు. స్వాముల వారి నోటి నుంచి రక్తం కారింది. చుట్టూ కూర్చుని ఉన్నవాళ్ళు పున్నయ్యను పట్టుకుని సున్నంలోకి ఎముక మిగలకుండా చితకతన్నారు. అదృష్టం కలిసి రావాలి అని పున్నయ్య ఎంత మొత్తుకున్నా వినకుండా వాళ్ళు బాగా చిత్త కొట్టేశారు. మూఢుడు, వాణ్ణెందుకు హింసిస్తారు, వదిలిపెట్టండి అని స్వాములు వారు తన భక్తులను నివారించకపోతే ఆ రోజు పున్నయ్య ప్రాణాలు దక్కేవే కావు. చావు తప్పి కన్నులొట్టపోయిన పున్నయ్య చిలక జోస్యుడిని తిట్టుకుంటూ ఇంటికి చేరుకుని తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. నేను వెళ్ళవద్దంటే విన్నావా? అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుందా? వచ్చిన అదృష్టాన్ని దక్కించుకోవాలి గాని అన్నది పున్నయ్య భార్య. అటు తర్వాత పున్నయ్య తన భార్య చెప్పినట్లే నడుచుకుంటూ చాలా సుఖంగా జీవించాడు.